రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నా ప్రియ బిడ్డలారా, సాతానుడు మన జీవితంలోని ప్రతి క్షణాన్ని వాచ్ చేస్తున్నాడు. మనకంటే మన పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగిన వాడు సాతానుడు. నా మాట వినాలి. ఎటువంటి శ్రద్ధ? అది సాతానీయమైన శ్రద్ధ, అది దుష్టమైన శ్రద్ధ. ఎందుకు శ్రద్ధ వహించుతున్నాడు అనగా, మనలను మంచితనంలోంచి పడగొట్టాలి అనే ఉద్దేశంతో అతడు మనలను వాచ్ చేస్తూ ఉన్నాడు. సాతానిక కుయుక్తిని ప్రియ విశ్వాసులు గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక గ్రంథకర్త ఈ రీతిగా వ్రాశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, నేడు మీరు ఆయన మాట వినిన యెడల మీ హృదయములను కఠిన పరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథంలో నేడు అని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. కాబట్టి ఆయన మాట వింటున్నారు. ఈ క్షణంలో మాట వింటున్నారు. బైబిల్ సమయం కార్యక్రమం ద్వారా మానవుడు ఒక సాధనాన్ని వాడుకుంటున్నాడు. కానీ మీరు వినేది దేవుని యొక్క మాటని గ్రహించాలి, మనుషుని యొక్క మాట కాదు. నేడు మీరు ఆ ప్రభు యొక్క మాట వింటూ ఉన్నట్లయితే ఈ మాటను అశ్రద్ధ చేయవద్దు. ఈ మాటలోని సత్యాన్ని మీరు వాయిదా వేయవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. గుర్రాలపై సైన్యాలపై ఆధారపడున్నవారు చిటికలో మాయమైపోయిన వారు ఉన్నారు. గోడలపై ఆధారపడ్డవారు చిటికలో నాశనం అయిపోయిన వారు ఉన్నారు. పాత నిబంధనలు కొంచెం కొత్తగా వచ్చినప్పుడు మనం గమనిస్తే హిట్లర్ అనే వ్యక్తి మీకు తెలుసు కదా. ఈ బొమ్మలో ఉన్న వ్యక్తి హిట్లర్. హిట్లర్ అనే వ్యక్తి అతను నమ్ముకుంది అతని వాక్చాతుర్యంని. ఆయన వాక్చాతుర్యంతో ఒక మొనార్కుగా, ఒక బలమైన నాయకుడిగా ఎదిగాడు. ఆ బలమైన నాయకుడు ఆ దేశం, జర్మనీ దేశంలో ఉన్న ప్రతి మనిషి హిట్లర్ మాట వినేంతగా వాక్చాతుర్యంతో జీవించాడు. కానీ ఎన్ని రోజులండి, ఎన్ని రోజులు మీరు ఆలోచించండి. సైన్యం బలపడిపోయినాయి, అన్నీ బలపడిపోయాయి. దేవుని బిడ్డలు యూదుల్ని ఎంతగా హింసించి హతమార్చడం ఇవన్నీ జరిగిపోయాయి. కానీ చివరికి అతని అంతము దారుణమైన అంతంగా మారిపోయింది. ఈ రోజుల్లో మీరు గమనించండి, పాత నిబంధన గమనించాం, మనకు పుట్టక ముందు జరిగినవి గమనించాం. ఈరోజు మనం గమనిస్తే ఈరోజు మనుషులు దేనిపై ఆధారపడుతున్నారు? మతముపై ఆధారపడుతున్నారు. నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరు విన్నా, ఎవరేమనుకున్నా నేనేం భయపడట్లేదు. ఈ రోజుల్లో ఉన్న మనుషులు మతములపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రోజున్న మనుషులు భానుమతి చేతబళ్ళుపై ఆధారపడి జీవిస్తున్నారు. కానీ క్రైస్తవ్యం మతముపై ఆధారపడండి అనే విధంగా నేర్పించదు. ఎందుకనగా క్రైస్తవ్యం మతమే కాదు. క్రిస్టియానిటీ ఈజ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. క్రైస్తవ్యము అనేది దేవుడితో కలిగి ఉన్న సంబంధాన్ని క్రైస్తవ్యము అనేది మనం గమనించాలి. ఏ క్రైస్తవుడు కూడా, ఏ బోధకుడు కూడా, ఏ ప్రచారం చేసే వ్యక్తి కూడా సువార్తని ఎవరు కూడా మీ మతాలు మార్చేసుకోండి అనే విధంగా ఎవరు బోధించారు. ఇక్కడ దేవుడు చెప్పే మాట జీవితాలను మార్చుకోండి. యేసు అనుచరులుగా నేను ధైర్యంగా చెప్పేది, మేము యేసు అనుచరులనే పరిచర్య, యేసు అనుచరులనే పరిచర్య, యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది ఎంతో ధైర్యంగా చెప్పే పరిచర్య. ఏ ప్రశ్నకైనా జవాబిచ్చే పరిచర్య. కానీ మేము ప్రశ్నలలో, డిస్కషన్స్లో మేము సువార్త ప్రకటన చేయడంని ఆపుకొని ఇలాంటి వాటిలో వెళ్ళకుండా మన జీవితాల్లో సువార్తని చెప్పి జీవితాలను మార్చే విధంగా మన జీవితాలు ఉండాలి. కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట, దేవుళ్ళో స్థిరపడ్డ మనుషులపై ఆధారపడండి. వారు మిమ్మల్ని ఆదుకుంటారు, వారు మిమ్మల్ని బలమైన రీతిలో నడిపిస్తారు. అదేవిధంగా లోకరితమైన మనుషులపై మీరు ఆధారపడకండి. సహాయం చేస్తున్నట్టు నటిస్తారు, మిమ్మల్ని సహాయం చెయ్యరు అనేది మీరు గమనించాలి. గమనిస్తే ఏది సత్యమైనదో మీకు తెలుసు. ఈరోజు మీ బుద్ధిపై,
మీ అందముపై, మీ డబ్బుపై, మీకున్న స్వనీతిపై మీరు ఆధారపడ్డారు. మీ జీవితాల్లో ఉన్న మనుషులపై మీరు ఆధారపడ్డారు. ఈరోజు మీరు లోకరీతమైన ప్రేమల్ని నమ్ముకొని ఆధారపడి తల్లిదండ్రులు వదిలేసిన వారు ఉన్నారు. లోకరీతమైన స్నేహాలపై ఆధారపడి ఈరోజు భార్యను వదిలేసిన వారు ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులు చెప్పిన మాటలపై ఆధారపడి భార్యని భర్తని దూరం చేసుకున్న వారు ఉన్నారు. ఈరోజు కల్లుబోలు మాటలని నమ్ముకొని ఆధారపడి వాటిని ఆధారం చేసుకొని ఎన్ని సంబంధాలు బలహీనపడిపోయాయి. కానీ ఈరోజు నా జీవితాల్లో మనం గమనించవలసింది, మీరు దేవుడిపై ఆధారపడండి. మిమ్మల్ని దేవుడు సిగ్గుపరచనీయడు అనేది మీరు గమనించాలి. మరణ పడకపై ఉన్న హెజిక్యాని లేవనెత్తిన దేవుడు నిన్నును కూడా లేవనెత్తి నీ జీవితాల్లో దేవుడిపై ఆధారపడి దేవుళ్ళో స్థిరంగా దేవుని యొక్క పునాదిపై నిలబడ్డ విశ్వాసులపై ఆధారపడే విధంగా దేవుడు నిన్ను కూడా నడిపించునుగాక. ఆమెన్.